అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని, ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో, మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మా. వృషభ రాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం ఉన్నది ఎలాగుంది వాళ్ళ జాతకం చూడు. అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు సవ్యంగా ఉన్నాయా లేవా? వృషభ రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ, ఏ పని చేసినా కానీ శాంతం నిదానంగా ప్రార్థనంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ పనులు సవ్యంగా జరుగుతాయి. కానీ లోకుల చెడు దృష్టి, లోకుల ఏడుపు అన్నది చాలా బాగుంది వీళ్ళ జాతకంలో. కానీ నరదృష్టి, నరకన్ను కూడా వాళ్ళ ఇంటి మీద, దోషాల మీద ఎక్కువ ఉంటుంది. కానీ ముందుకు నమ్ముకున్న పనులు సవ్యంగా అవుతాయా కావా, అనుకున్న పనులు చేతికి దొరుకుతాయా లేవా, తమ నమ్ముకున్న వాళ్ళు సహకారం చేస్తారా చేయరా, ముందుకు గెలుస్తామా గెలవమా అని ఆలోచన ఇస్తున్న వాళ్ళు అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు, చేద్దామన్న ప్రయత్నాలు, నమ్ముకున్న ప్రయత్నాలు కరెక్ట్గా చేస్తారు. కానీ బరాబర్ కొత్త సంవత్సరంలో ఏముందంటే మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు చాలా బాగా ఉంది. కానీ అంత బాగుందా, అంత బాగాలేదు, అంత దరిద్రమేం లేదు. కొంచెం సరి సమానంగా నడుస్తుంది. కొంచెం జాగ్రత్తలుగా పాటిస్తే మంచిది. ఈ రాశి ఉన్న వాళ్ళకు అమ్మవారి పూజలు కానీ, వ్రతాలు కానీ, ఏదో నమ్ముకున్న దేవుంది పూజ ఉంటే కూడా ఆ చేసుకుంటే వాళ్ళకు శుభము జరుగుతుంది. కానీ మళ్ళీ వాళ్ళ జాతకంలో ఏముందంటే పెళ్లి కాలేని వాళ్ళకు కళ్యాణ యోగం కూడా ఉంది. పురుషుల్లో కానీ స్త్రీలో కానీ కళ్యాణ యోగం కూడా ఉంది. ఇంకా వ్యాపార విషయంలో కూడా, చేసే వృత్తిలో కూడా, అనుకున్న వృత్తిలో కూడా వాళ్ళకు అనుకున్నట్టుగా వాళ్ళకు సవ్యంగా జరుగుతుంది. ముందుకు చేసే పనిలో కూడా వాళ్ళకి గెలుపు ఉంటుంది, కానీ ఓటమి అయితే జరగదు. కానీ తమ తోడపుట్టిన వాళ్ళతోటి తమకి లేనిపోయిన నిందాలు, లేనిపోయిన అపనిందలు కూడా వస్తాయి. అది కూడా కొంచెం వాళ్ళు గమనించి పాటించి జాగ్రత్తగా ముందుకు వెళ్తే వాళ్ళకు సమస్య అన్నదే ఉండదు. కానీ హడావుడిగా వెళ్తే ఏ పని సాధ్యం జరగదు, ఎక్కడ పోయినా చక్కదనంగా కూడా ఉండదు. శాంతి నిదానంగా చేసుకుంటూ పోతే అది భాగ్యరేఖ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందుకన్నా మంచిగా అవుతుందా కాదా అని మనసులో ఉన్న వాళ్ళకు, ఆలోచన పెడుతున్న వాళ్ళకు అనుకున్నట్టు నమ్ముకున్నట్టు వాస్తవంగా ముందుకు జరుగుతుంది. భయపడాల్సిందేం లేదు. కానీ శాంతంగా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఏ సమస్య, ఏ చుక్కు అన్నది వాళ్ళ ఎదురుకు రాదు. కానీ నిదానంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు ప్రతి ఒక్క పనిలో వాళ్ళు గెలుపు అవుతారు, కానీ ఓటమి అయితే వాళ్ళు కారు. ఇంకా ముందుకు వృత్తిలంటూ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో కానీ, ఒక జాబ్ విషయంలో కానీ వెనకబడ్డ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అనుకున్నట్టుగా సవ్యంగా జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని చిక్కులు కూడా ఈ రాశి మీద ఉన్న వాళ్ళకు వెళ్ళిపోయాయి. ఇక ముందుకు కూడా వాళ్ళు అనుకున్నట్టు నమ్ముకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. కానీ కొంచెం లోకం దృష్టి ఉండడంతో ఏ పని చేద్దామన్నా కూడా ముందు కొంచెం సాధ్యం లేకుండా అవుతుంది. ఇది ప్రతి ఒక్క విషయంలో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే వాళ్ళకు సవ్యంగా జరుగుతుంది. కానీ నమ్ముకున్న దేవుడి పూజ చేసుకుంటే వాళ్ళకు అన్నిట్లో వాళ్ళ కుటుంబ విషయాల్లో కూడా సకదనంగా ఉంటుంది. పిల్ల పాపలతో, తమ చేసే ఉద్యోగం లాంటితో కూడా తమకి సవ్యంగా ఉంటుంది. అందరికీ కుటుంబ విషయాల్లో కూడా ముందు కొనసాగుతుంది. అనుకున్నట్టు చేద్దామన్న పని కూడా టైంకి జరుగుతుంది. కానీ కొంచెం ఓపిక పడితే అది చాలా మంచిగా ఉంది. అందరికీ నమస్కారం.